Hello everyone, welcome back. Welcome to the memory based questions of RRB NTPC Shift 1 dated on 10th Feb 2021. So before entering into the details, let me give a small clarification regarding the yesterday's shift. దాంట్లో one of the questions had been asked regarding IPL అండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో స్టార్ట్ అయింది కదా, దాంట్లో విన్నర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్సే, నాట్ చెన్నై సూపర్ కింగ్స్. Chennai Super Kings, they were the runner-ups, but not the winners. Please do correct that thing. Clear kada? On that note, let's have the first one. Who was the first chairman of Rajya Sabha? Evarandi? మనం ఇదివరకు చెప్పుకున్నాం, రాజ్యసభకి చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభకి చైర్పర్సన్ గా ఉంటారు. ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడగడం. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అఫీషియల్లీ హీ వుడ్ బి సర్వింగ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అన్న క్వశ్చన్ అడిగారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎస్వి కృష్ణమూర్తి రావు. ఎస్వి కృష్ణమూర్తి రావు had served as the first deputy chairperson of రాజ్యసభ. అదేవిధంగా లోక్సభ విషయానికి వస్తే ఫస్ట్ లోక్సభ స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జీవి మౌలాంకర్ గారు. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్సభ. అదేవిధంగా ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు అని అంటే it is M.A. Iyengar. He has served as the first deputy speaker of Lok Sabha. Present ఎవరు ఉన్నారండి? లైక్ రాజ్యసభకి ప్రెసెంట్ రాజ్యసభకి ప్రెసెంట్ చైర్పర్సన్ గా ఎవరున్నారు అంటే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రెసెంట్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తాం. అదేవిధంగా లోక్సభ విషయానికి వస్తే కరెంట్ లోక్సభ స్పీకర్ గా ఎవరున్నారండి? ఇట్ ఈస్ Om Birla would be serving as Om Birla. He has been serving as the current Lok Sabha speaker. Clear kadandi? Right. Next one. See, which river originates in the Himalayas? Options ni battandi. Options lo ఏముందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇది వరకు కూడా చెప్పాను నేను. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని కొన్ని రివర్స్ ఉన్నాయి. లైక్ మనం ఇండియా మ్యాప్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ ఏముంటుందండి? అరేబియన్ సీ ఉంటుంది. ఇటు రైట్ సైడ్ ఏముంటుంది? బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. లైక్ సదరన్ పార్ట్ లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద త్రీ థింగ్స్. అరేబియన్ సీలోకి వచ్చే అన్నిటిని కూడా మనం ఏ రివర్స్ అంటామంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. అరేబియన్ సీలోకి ఏవైతే రివర్స్ డ్రైన్ అవుతాయో వాటన్నిటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. అదే బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయ్యే రివర్స్ అన్నిటిని కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఈస్ట్ ఫ్లోయింగ్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసరికి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, ఆల్ దీస్ కమ్స్ అండర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, గంగా రివర్, ఈ త్రీ రివర్స్ వీటి యొక్క ఆరిజినేషన్ అన్నది హిమాలయాస్ లో ఉందండి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ విషయానికి వస్తే నర్మదా రివర్, తప్తి రివర్, లూని రివర్ ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పాను కదా. డ్రైనింగ్ లైక్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతాయి. ఎగ్జామినేషన్ లో మీరు కన్ఫ్యూజ్ అయితే వెరీ ఈజీ టు రిమెంబర్ అండి. లైక్ సి లెఫ్ట్ బిగిన్ అవుతుంది కాబట్టి కొంచెం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, లెఫ్ట్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ రైటా ఏది అని. సి లెఫ్ట్ నుంచి రాస్తాం కాబట్టి మనం లెఫ్ట్ స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ ఏముంటుంది? అరేబియన్ ఏ ఉంటుంది. దట్ ఈస్ అరేబియన్ సీ లెఫ్ట్. తర్వాత రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, కింద మాత్రం ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇండస్ రివర్ మేజర్ గా హిమాలయాస్ లో ఆరిజినేట్ అయినటువంటి మేజర్ రివర్స్ వచ్చేసి ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్ యాజ్ వెల్ యాజ్ గంగా రివర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రోఫీ డస్ నాట్ బిలాంగ్ టు టెన్నిస్? ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ ట్రోఫీ టెన్నిస్ కి చెందినటువంటి ట్రోఫీ కాదు?
దియోదర్ ట్రోఫీ అన్నటువంటిది ఏ స్పోర్ట్ కి చెందినటువంటి ఇచ్చే ట్రోఫీ అండి? క్రికెట్ ఫీల్డ్ లో ఇచ్చేటువంటి ట్రోఫీ, దట్ ఈస్ దియోదర్ ట్రోఫీ. దీంతో పాటు రంజీ ట్రోఫీ కూడా క్రికెట్ స్పోర్ట్ క్రికెట్ కి ఇస్తారు. విట్మ్యాన్ కప్ అన్నటువంటిది విమెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ లోనే ఇస్తారు, కాకపోతే విమెన్ కి ఇచ్చేటువంటి కప్, దట్ ఈస్ విట్మ్యాన్ కప్. డేవిస్ కప్ కూడా టెన్నిస్ కి చెందినటువంటిది, ఏటీపీ ఫైనల్స్, ఇవన్నీ కూడా టెన్నిస్ కి చెందినటువంటి థింగ్స్, బట్ నాట్ దియోదర్ ట్రోఫీ. రంజీ ట్రోఫీ అన్నది ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు క్రికెట్ అని చెప్తాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ డస్ ఐపీ స్టాండ్స్ ఫర్ ఇన్ కంప్యూటర్స్? కంప్యూటర్స్ లో ఐపీ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. బేసిక్ గా ఇంటర్నెట్ ప్రోటోకాల్లో 2 వర్షన్స్ ఉన్నాయండి. ఆ 2 వర్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంకొకటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. దిస్ ఆర్ ద 2 థింగ్స్. దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దీంట్లో 32 బిట్ అడ్రస్ ఉంటుంది. దీని యొక్క అడ్రస్ వచ్చేసి 32 బిట్స్ లో ఉంటుంది. దీని యొక్క అడ్రస్ వచ్చేసి 128 బిట్స్ లో దీని యొక్క అడ్రస్ ఉంటుంది. అదే విధంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, దీని యొక్క అడ్రస్ వచ్చేసి కేవలం న్యూమరికల్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటండి? నెంబర్స్ రూపంలో మాత్రమే దీని యొక్క అడ్రస్ ఉంటుంది, న్యూమరికల్ అడ్రస్. ఇక్కడ ఐపీ వర్షన్ 6 వచ్చేసి ఆల్ఫా న్యూమరికల్. ఆల్ఫా న్యూమరికల్ అంటే ఏంటండి? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్, 2 ఆల్ఫా న్యూమరికల్ అడ్రస్ ఉంటుంది. దీస్ ఆర్ ద 2 వర్షన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అదే విధంగా ఇంకా వేరే ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయండి. ఎఫ్టిపి విషయానికి వస్తే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అదే విధంగా మనకి ఇంకా సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి అని అంటాం. ఇట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ చాలానే ఉన్నాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ గూగుల్? ఇట్ ఈస్ సుందర్ పిచై గారు, గూగుల్ కి సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా వీటితో పాటు ఇంకా వేరే వాటి యొక్క సిఇఓస్ ని మనం ఒకసారి చూస్తే, మైక్రోసాఫ్ట్ కి సిఇఓగా ఎవరున్నారండి ప్రస్తుతం? సత్య నాదెల్లా గారు. హీఈస్ ద సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అని చెప్తాం. గూగుల్ అన్నటువంటి సంస్థని ఏ ఇయర్ లో ఫౌండ్ చేశారు అని అంటే 1998. ఎక్కడ స్థాపించడం జరిగింది అని అంటే కాలిఫోర్నియా, యుఎస్ లో దీనిని స్థాపించడం జరిగింది ఇన్ ది ఇయర్ 1998. ప్రజెంట్ సిఇఓగా ఎవరున్నారంటే సుందర్ పిచై. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ వచ్చేసి సత్య నాదెల్లా. అదే విధంగా అమెజాన్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ ఎవరండి? జెఫ్ బెజోస్. అండ్ రీసెంట్ న్యూస్ ఏంటి అని అంటే, జెఫ్ బెజోస్ నెక్స్ట్ రాబోయే సమ్మర్ లో జెఫ్ బెజోస్ స్టెప్ డౌన్ అయిపోతున్నారు. జెఫ్ బెజోస్ ప్లేస్ లో యాండీ జాసీ అన్నటువంటి వ్యక్తి ఎవరంటే, ఈ యాండీ జాసీ ఈయన అమెజాన్ లోనే 1997 నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన జెఫ్ బెజోస్ గారి ప్లేస్ లో సిఇఓగా ఆయన ఉంటారు. జెఫ్ బెజోస్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? లైక్ ఆయన కంప్లీట్ గా వెళ్ళిపోవట్లేదండి, అమెజాన్ లోనే ఉంటారు, కాకపోతే డిఫరెంట్ ఇంకొక స్ట్రీమ్ కి అమెజాన్ లోనే ట్రాన్స్ఫర్ అవ్వడం జరగబోతుంది నెక్స్ట్ అప్కమింగ్. యాండీ జాసీ విల్ బి రీప్లేసింగ్ జెఫ్ బెజోస్. అదే విధంగా యాపిల్ సిఇఓ ఎవరండి ప్రస్తుతం ఉన్నటువంటి సిఇఓ? ఇట్ ఈస్ టిమ్ కుక్, యాపిల్ సిఇఓ. అదే విధంగా ఫేస్బుక్ వచ్చేసే మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ ని ఫౌండ్ చేసింది కూడా మార్క్ జుకర్బర్గ్. యాజ్ వెల్ యాజ్ దీనితో పాటే వాట్సాప్ ని కూడా ఇట్ ఈస్ ఆల్సో ద అసోసియేషన్ ఆఫ్ ఫేస్బుక్ అని చెప్తాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుందండి? తమిళనాడులో ఉన్నటువంటి కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ as ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అసలు మన ఇండియాలో ఉన్నటువంటి టోటల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్నండి? 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో లార్జెస్ట్ వన్ వచ్చేసి కుడంకులం అని చెప్తాం. అదే విధంగా మీకు ఎగ్జామినేషన్ లో ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఇది ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలో ఉంది, తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అదే విధంగా న్యూయెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ కాక్రాపూర్ నేషనల్ పార్క్, కాక్రాపూర్ పవర్ ప్లాంట్. న్యూయెస్ట్ పవర్ ప్లాంట్ ఏది అని అంటే కాక్రాపూర్
పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్ లో ఉందండి. లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఏది అని అంటే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఇస్ ఇన్ తమిళనాడు. టోటల్ గా 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. దాని గురించి వీ హ్యావ్ ప్రొవైడెడ్ యుఎస్ స్లైడ్. సి కాక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్, కల్పకం తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్, కైగా న్యూక్లియర్ రియాక్టర్ కర్ణాటక, తారాపూర్ మహారాష్ట్ర, కుడంకులం తమిళనాడు, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్. దీస్ ఆర్ 7 nuclear power plants situated in India. See the next one. What is the boundary line between India and China called? ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏదండి? మెక్మోహన్ లైన్. ఇది వరకు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా పాకిస్తాన్ కి అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి లైన్ ఏది అని అడిగితే మిమ్మల్ని ఇట్ ఈస్ డ్యూరాండ్ లైన్ అండి. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటండి? డ్యూరాండ్. అదే విధంగా ఇండియాకి మరియు పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ రాడ్క్లిఫ్ లైన్ అని చెప్తాం. అదే విధంగా ఈ షిఫ్ట్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి. అదేంటి అనంటే కెనడాకి మరియు అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏది అని కూడా అడిగారు. దట్ ఈస్ 49 ప్యారలల్. 49 ప్యారలల్ ఎందుకంటామనంటే 49 ప్యారలల్ అని ఇది ఈక్వేటర్ నుంచి 49 డిగ్రీస్ నార్త్ లో ఉంటుంది, అందుకని చెప్పేసి దీన్ని 49 ప్యారలల్ అని అనడం జరిగింది. అదే విధంగా మనం ఇంకొకటి సౌత్ వియత్నాం అండ్ నార్త్ వియత్నాం ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏంటి అనంటే 17th ప్యారలల్. 17 ప్యారలల్ అన్నటువంటిది సౌత్ వియత్నాం కి నార్త్ వియత్నాం కి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్. దీస్ ఆర్ డిఫరెంట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ బౌండరీ లైన్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి వాట్ ఈస్ ఆర్టికల్ 76? ఆర్టికల్ 76 అన్నది ఏంటండి? చీఫ్ లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానే మనం అలా అనడం జరుగుతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అనంటే ఆర్టికల్ 76. ఇప్పుడు ప్రెసెంట్ అటార్నీ గవర్నర్ జనరల్ గా ఎవరు ఉన్నారండి? మిస్టర్ కేకే వేణుగోపాల్ గారు ప్రెసెంట్ అటార్నీ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఇది మాత్రమే కాదండి, ఇంకొక క్వశ్చన్ కూడా ఏమడిగారనంటే లైక్ ఆర్టికల్ 36 వచ్చేసి ఏంటి? ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఆర్టికల్ 36 వచ్చేసి దీంట్లో ఏముంటుంది అనంటే డెఫినేషన్ ఆఫ్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని గురించిన డెఫినేషన్ ఆర్టికల్ 36 లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిపిఎస్పీస్ ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగిందండి? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డిపిఎస్పీస్ ని డిరైవ్ చేసుకున్నాం. అదే ఫండమెంటల్ రైట్స్ అయితే యుఎస్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ నథింగ్ బట్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం డిరైవ్ చేసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ మాత్రమే కాదండి, ప్రైమ్ మినిస్టర్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారు అది కూడా అడిగారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారండి? ప్రెసిడెంట్ గారి చేత అపాయింట్ చేయబడతారు. ప్రైమ్ మినిస్టర్ బేసిక్ గా ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి పర్సన్ ఎలా ఎలక్ట్ చేసుకుంటారు అని అంటే లైక్ ఇప్పుడు మెజారిటీ పార్టీ గెలిచినటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ యొక్క లీడర్ ఎవరైతే ఉంటారో ఆ సభ్యులందరూ కలిసి ఆ మెజారిటీ పార్టీ గెలుపొందినటువంటి పార్టీ సభ్యులందరూ కూడా ఆ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయన్ని ఎవరు అపాయింట్ చేస్తారనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అనంటే ఆర్టికల్ 78. దట్ ఈస్ ద ఆర్టికల్ బై విచ్ ప్రైమ్ మినిస్టర్ got appointed upon the assent of president. ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్. అదే విధంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఒకసారి చూడగలిగితే లైక్ ఆర్టికల్ 72 వచ్చేసి ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్. లైక్ ప్రెసిడెంట్ కి 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయి కదండి, ఆ పార్డనింగ్ పవర్స్ అన్ని డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 72. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అదే విధంగా ఆర్టికల్ 108 రీసెంట్ గా ఒక షిఫ్ట్ లో కూడా అడిగారు. ఆర్టికల్ 108 ఏంటి అని అంటే ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ ని సమ్మన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 108. దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See the next one. See, who has shifted the capital from Delhi to Daulatabad?
ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి క్యాపిటల్ ని మార్చింది ఎవరు అని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనగానే మనకి గుర్తొచ్చే విషయం ఏంటి అంటే అన్ని లైక్ చెత్త చెత్త పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని కూడా ఏంటి తుగ్లక్ పరిపాలన అని అంటాం. బట్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అని అంటే తుగ్లక్ హీఈస్ ఆఫ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. కాకపోతే ఆ ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా విఫలం అవ్వడం వల్ల తుగ్లక్ గారు ఒక ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా హిస్టరీలో మిగిలిపోవడం జరిగింది. కానీ ఈజ్ వర్సటైల్ స్కాలర్, లైక్ స్కాలర్, మ్యాథమెటిషియన్, వాట్ నాట్. హీ పొసెస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్, బట్ దానిని ఇంప్లిమెంట్ చేసేటువంటి విజ్డమ్ దాంట్లో ఫెయిల్ అవ్వడం వల్ల అలా నిలిచిపోయారు హిస్టరీలో. అదేవిధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారు స్టార్టింగ్ ఢిల్లీ క్యాపిటల్ ఉండేది. తర్వాత ఆ దౌలతాబాద్ దేవగిరినే ఆయన దౌలతాబాద్ గా రీనేమ్ చేయడం జరిగింది. ఏ ఇయర్ లో అండి అని అంటే 1827 లో దేవగిరికి మార్చారు. దేవగిరినే దౌలతాబాద్ గా రీనేమ్ చేసింది ఎవరు అని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారే 1827. మళ్ళీ 1829 లో ఈ దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్లే. ఇంకా ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి అని అంటే టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. టోకెన్ కరెన్సీ అంటే కాపర్ కాయిన్స్ ని మింట్ చేసేవారు. దాని యొక్క వాల్యూ ఏంటి అని అంటే సిల్వర్ కాయిన్ కి ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఆ కాపర్ కరెన్సీకి ఉండేది. కానీ అది కూడా విఫలమైంది. మళ్ళీ కాపర్ కాయిన్స్ తో సిల్వర్ కాయిన్స్ తో ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అట్లా టోకెన్ కరెన్సీ కూడా విఫలం అయ్యింది. ఇది మాత్రమే కాదండి, ఘరీ ట్యాక్స్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది. ఘర్ అంటే ఏంటి? ఇల్లు. హౌసింగ్ ట్యాక్స్, ఘరీ ట్యాక్స్ ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధంగా చరీ ఇది కూడా పేరులోనే ఉంది. దిస్ టూ ఆర్ ద హిందీ వర్డ్స్. చరీ ట్యాక్స్ అంటే గ్రేజింగ్ ట్యాక్స్, క్యాటిల్ మీద విధించేటువంటి ట్యాక్స్. ఈ రెండు ట్యాక్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే గంగా బేసిన్ రీజియన్ లో బాగా వెల్దియెస్ట్ పీపుల్ ఉన్నారు, అందుకని కలెక్ట్ చేద్దాం, వాళ్ళ నుంచి వెల్త్ ని కలెక్ట్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో చరీ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆయన అదృష్టానికి తగ్గట్టే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన కొంతకాలానికే ఆ రీజియన్ లో ఫెమైన్, బీభత్సమైన కరువు రావడం వల్ల ఈ రెండు కూడా విఫలం అయ్యాయి. ఈ విధంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్రతిదీ కూడా విఫలం అవ్వడం వల్ల తుగ్లక్ గారు హిస్టరీలో అలా నిలిచిపోవడం జరిగింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్, హీ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ అని అడిగితే తుగ్లక్ డైనాసిటీ మనందరికీ తెలిసిందే. హీ వాజ్ వన్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. నిన్న చెప్పానండి, లైక్ ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇన్వేడ్ అండ్ కాంక్వెర్ ఇండియా అంటే ఎవరు అని అంటే మొహమ్మద్ బిన్ ఖాసిం గారు. దాని తర్వాత గజనీ మొహమ్మద్, గోరీ మొహమ్మద్, ఇట్లా వీళ్ళ ముగ్గురు ఇన్వేడ్ చేసిన తర్వాత ఫైనల్ గా గోరీ మొహమ్మద్ గారు ఈయన్ని డిఫీట్ చేసి కుతుబుద్దీన్ ఐబక్ అన్నటువంటి వ్యక్తి స్లేవ్ డైనాసిటీని స్థాపించడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీని స్థాపిస్తారు. టోటల్ గా ఢిల్లీ సల్తనేట్స్ లో 5 డైనాసిటీస్ ఉంటాయండి, 5 వంశాలు ఉంటాయి. స్లేవ్ డైనాసిటీ ఒకటి, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. ఈ 5 డైనాసిటీ వాటి ఫౌండర్స్ కూడా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ 5 డైనాసిటీస్ నేమ్స్ చెప్పడం జరిగింది. తుగ్లక్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఈయన కాదండి, గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ గియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఈయన తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్. హీ హాస్ డన్ వెరీ మంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని తుగ్లక్ డైనాసిటీలో. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద ఏబులెస్ట్ రూలర్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వన్ ద మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇన్ 2018? ఎవరికి వచ్చిందండి? అన్నా బర్న్స్. లైక్ బేసిక్లీ అన్నా బర్న్స్ అన్నటువంటి వ్యక్తి, లైక్ షీ వాజ్ ద ఫస్ట్ నార్థరన్ ఐరిష్ ఉమన్ టు విన్ దిస్ బుకర్ ప్రైజ్. ఈమె రాసినటువంటి ఏ నావెల్ కి వచ్చింది అని అంటే మిల్క్ మ్యాన్ అన్నటువంటి నావెల్ కి 2018 లో షీ హాజ్ రిసీవ్డ్ దిస్ బుకర్ ప్రైజ్. అదే విధంగా మొట్టమొదట బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ క్వశ్చన్ ఇదివరకు కూడా చెప్పానండి. PH న్యూబై
అన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట బుక్కర్ ప్రైజ్ లభించింది. పిహెచ్ న్యూ బై సంథింగ్ టు ఆన్సర్ అన్నటువంటి నావెల్ కి హీ హాజ్ రిసీవ్డ్ దిస్ బుక్కర్ ప్రైజ్. 2020లో ఎవరికి వచ్చిందండి బుక్కర్ ప్రైజ్ అని అడిగితే ఇట్ ఈస్ డగ్లస్ స్టూవర్ట్ కి 2020లో బుక్కర్ ప్రైజ్ లభించింది ఫర్ హిజ్ నావెల్ షగ్గీ బెయిన్ అన్నటువంటి నావెల్ కి హీ హాజ్ రిసీవ్డ్ 2020 బుక్కర్ ప్రైజ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సే వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన? ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. దట్ ఈస్ కుకింగ్ గ్యాస్ ని ప్రొవైడ్ చేయడం రూరల్ హౌస్ హోల్డ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్పిజి సిలిండర్స్, సబ్సిడీతో ఎల్పిజి సిలిండర్స్ ని ప్రొవైడ్ చేయడం. దట్ వాజ్ ద కాన్సెప్ట్. ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారంటే 2016లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ ఉజ్వల స్కీమ్ ని లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. దీనితో పాటు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారండి ఈ షిఫ్ట్ లో. దట్ ఈస్ ఇంద్రధనుష్ స్కీమ్. ఈ స్కీమ్ ఇది వరకు కూడా నేను చెప్పానండి. ఇంద్రధనుష్ స్కీమ్ అన్నటువంటిది ఏ ఇయర్ లో లాంచ్ చేశారండి? 2014లో లాంచ్ చేశారు. కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకు వస్తుంది. అండ్ ఈ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ అన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే 90% ఆఫ్ ద చిల్డ్రన్ నియోనేటల్స్, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి, ప్రెగ్నెంట్ విమెన్ కి, వీళ్ళందరికీ కూడా 90% ఆఫ్ దెమ్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. అదే ఈ ఇంద్రధనుష్ స్కీమ్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా 2015లో లాంచ్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ మనం ఒకసారి చూస్తే ఉజాలా స్కీమ్ ఏంటండి? ఎల్ఈడీస్ పవర్ చేయడం, ఎల్ఈడీస్ సప్లై చేయడం, ప్రొవైడ్ చేయడం. దట్ ఈస్ ఉజాలా స్కీమ్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకి వస్తుందండి ఉజాలా స్కీమ్. అదేవిధంగా 2015లో లాంచ్ చేసినటువంటి ఇంకో స్కీమ్ ఉదయ్ స్కీమ్ అన్నటువంటిది డిస్కమ్స్ కి సంబంధించినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ ఏంటి అనంటే 24/7 అందరికి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి అన్నటువంటిది ఉదయ్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. అదేవిధంగా 2015లో లాంచ్ చేసినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి వస్తుంది. దీస్ ఆర్ ద 3 మినిస్ట్రీస్ విచ్ గవర్న్ దిస్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ఇన్ విచ్ స్టేట్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ లొకేటెడ్? అజంతా ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా చెప్పాలనంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ లో అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. మేజర్ గా అజంతా కేవ్స్ ఏ రూలర్స్ టైం పీరియడ్ లో కట్టించారు అన్న క్వశ్చన్ అడిగితే గుప్తన్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద అజంతా కేవ్స్ అన్నటువంటివి నిర్మాణం జరిగింది. ఈ అజంతా కేవ్స్ లో లైక్ ఉన్నటువంటి 30 కేవ్స్ లో మైట్ నాట్ బి ట్రూ, నియర్లీ 30 కేవ్స్ ఉన్నటువంటి 30 కేవ్స్ లో మాక్సిమం కేవ్స్ వచ్చేసి దోస్ ఆర్ రిలేటెడ్ టు బుద్ధిజం అని చెప్తాం. ఈ ఉన్నటువంటి ఈ బుద్ధిజం కి సంబంధించినటువంటి అన్ని కేవ్స్ లో ఒక కేవ్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పోస్చర్ వచ్చేసి దట్ ఈస్ మహాపరినిర్వాణ పోస్చర్ ఉన్నటువంటి కేవ్ చాలా ఇంపార్టెంట్ కేవ్. మహాపరినిర్వాణ అంటే ఏంటండి? దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ గౌతమ్ బుద్ధాస్ లైఫ్. దట్ ఈస్ నథింగ్ బట్ డెత్. దాని యొక్క సింబల్ ఏంటండి? స్తూప కదా దాని యొక్క సింబల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కేవ్స్ ఆఫ్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అంటాం. దీని యొక్క ఈ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే యునెస్కో వాళ్ళు ఇచ్చినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లిస్ట్ లో అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందినటువంటిది ఏది అని అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. అందుకే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్, ఈ గుప్తన్స్ టైం పీరియడ్ లో చాలా వరకు బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేశారు గుప్తన్ రూలర్స్. అదే విధంగా సుల్తాన్ గంజ్ బుద్ధ అంటే కాపర్ బుద్ధ. సుల్తాన్ గంజ్ బీహార్ లో ఉన్నటువంటి కాపర్ బుద్ధ కూడా ఈ గుప్తన్స్ టైం పీరియడ్ లోనే కట్టించడం జరిగింది. టోటల్ ఈ కేవ్స్ లో
పెయింటింగ్ ఉంటుంది, అదే విధంగా స్క్రిప్చర్స్ ఉంటాయి, ఆర్కిటెక్చర్, ఇవన్నీ వీటన్నిటి యొక్క మిక్స్చరే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. ఏ మౌంటైన్ రేంజెస్ లో ఉంటాయి అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ లో ఈ అజంతా కేవ్స్ అన్నటువంటివి ఉన్నాయి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? దిస్ ఈస్ ఆల్ అబౌట్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. క్లియర్ కదా? రైట్. సీ ద నెక్స్ట్ వన్. See the next one. Where is Kaziranga National Park situated? Kaziranga National Park అన్నది ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. దీనితో పాటు అస్సాంలో ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మనం ఒకసారి చూస్తే రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. దానితో పాటే మానస్ నేషనల్ పార్క్, అదేవిధంగా దిబ్రూ దీనితో పాటే దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. అదేవిధంగా నమేరి నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం, ఇవి కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఆఫ్ అస్సాం. మీకు ఈ షిఫ్ట్ లో రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఇది కూడా అస్సాంలోనే ఉంది. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సీ ద నెక్స్ట్ వన్. వాట్ డూ యూ మెంట్ బై డ్రై ఐస్? డ్రై ఐస్ ఏంటండి? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ని డ్రై ఐస్ అంటాం. బేసిక్గా ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనంటే ఏదైనా మెటీరియల్ ని దాని యొక్క కూల్నెస్ ని మెయింటైన్ చేయడానికి, కూల్ గా ఉంచడానికి ఈ డ్రై ఐస్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనం ఫ్రీక్వెంట్ గా ఎక్కడ చూస్తామనంటే లైక్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, అది చల్లగా ఉండాలని దానితో పాటు ఐస్ వేసి మరి పంపిస్తారు చూడండి, దట్ ఈజ్ డ్రై ఐస్ అంటాం. దాన్ని మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేం, ఇట్ ఈస్ డేంజరస్. దట్ ఈజ్ డ్రై ఐస్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడే డ్రై ఐస్. అదే విధంగా ఇంకా వేరేవి మనం ఒకసారి చూస్తే లిక్విడ్ హైడ్రోజన్ ని ఎక్కడ యూజ్ చేస్తామండి? రాకెట్ ఫ్యూయల్ గా లిక్విడ్ హైడ్రోజన్ ని యూజ్ చేస్తాం. అంటే లైక్ రాకెట్ ఫ్యూయల్స్ లో ఆక్సిజన్, ఫ్లోరిన్ వీటితో పాటు రాకెట్ లైక్ కంబస్ట్ చేయడానికి ఈ లిక్విడ్ హైడ్రోజన్ ని కూడా వన్ ఆఫ్ ద కంబషన్ ఫ్యూయల్ లాగా లిక్విడ్ హైడ్రోజన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్ష్ గ్యాస్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ మార్ష్ గ్యాస్ అని అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీథేన్ అండి. ఈ మార్ష్ గ్యాస్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ పాయిజనస్ గ్యాస్. ఎక్కడ వెలువడుతుంది అనంటే మైన్స్ నుంచి వెలువడేటువంటి గ్యాస్ మార్ష్ గ్యాస్. అదేవిధంగా లాఫింగ్ గ్యాస్ మనం చెప్పుకున్నాం, నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. దీనితో పాటు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దానినే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటారు. సో దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని దేనిలో యూజ్ చేస్తారంటే యాజ్ అన్ యాంటాసిడ్ గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టియర్ గ్యాస్ వచ్చేసి సిఎస్ గ్యాస్ అంటాం కదండి, టియర్ గ్యాస్ ఆల్సో నోన్ యాజ్ సిఎస్ గ్యాస్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ బుక్ రిటన్ బై హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్? అరుంధతి రాయ్ గారు రాసినటువంటి బుక్ అండి ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ అన్నటువంటిది. అరుంధతి రాయ్ గారు షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమన్ టు రిసీవ్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అని అంటే ఇట్ ఈస్ అరుంధతి రాయ్ గారు. ఏ నావెల్ కి ఆవిడ రాసినటువంటి ఏ నావెల్ కి బుకర్ ప్రైజ్ వచ్చింది అని అంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నటువంటి నావెల్ కి షీ హాజ్ రిసీవ్డ్ బుకర్ ప్రైజ్. ఈ ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ అన్నటువంటి బుక్ మాత్రమే కాదండి, ఇంకా షీ హాజ్ కంపోజ్డ్ లాట్ ఆఫ్ బుక్స్ ఆల్సో. ఇవి మాత్రమే కాదండి, షీ హాజ్ కంపోజ్డ్ లాట్ ఆఫ్ బుక్స్ లైక్ ఆజాదీ, షీ హాజ్ కంపోజ్డ్ ఆజాదీ, మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, ఇట్లా షీ హాజ్ కంపోజ్డ్ లాట్ ఆఫ్ అదర్ బుక్స్ ఆల్సో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్, కేదార్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉందండి? ఉత్తరాఖండ్ లో ఉంది కేదార్నాథ్ టెంపుల్. అదే విధంగా ఈ కేదార్నాథ్ టెంపుల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే మన ఇండియాలో టోటల్ గా 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి, 12 జ్యోతిర్లింగ ష్రైన్స్ ఉన్నాయి. అంటే
జ్యోతిర్లింగ ఉన్నటువంటి ష్రైన్స్ టోటల్ గా 12 ఉన్నాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగ అన్నటువంటిది ఏంటి అని అంటే శివుడు అక్కడ ఆవిర్భవించడం జరిగింది ఆ ప్లేసెస్ లో అని అంటారు, జ్యోతిర్లింగ అని అంటారు. అట్లా జ్యోతిర్లింగ ఉన్నటువంటి ష్రైన్స్ టెంపుల్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో అని అంటే 12 ఉన్నాయండి. ఈ కేదార్నాథ్ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ ష్రైన్ అని చెప్తాం. అదే విధంగా దీనితో పాటు ఇంకొన్ని జ్యోతిర్లింగ ఉన్నటువంటి టెంపుల్స్ మనం ఒకసారి చూస్తే సోమనాథ్ టెంపుల్, గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ ష్రైన్ అని చెప్తాం. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మల్లికార్జున టెంపుల్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మల్లికార్జున టెంపుల్. అదే విధంగా కాశీ విశ్వనాథ్ టెంపుల్ వచ్చేసి యూపీలో ఉంది. అదే విధంగా ఓంకారేశ్వర్ టెంపుల్ ఆఫ్ మధ్యప్రదేశ్. అదే విధంగా బైద్యనాథ్ టెంపుల్ ఎక్కడుంది అనంటే జార్ఖండ్ లో ఉన్నటువంటి బైద్యనాథ్ టెంపుల్. దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కొన్ని ఈ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ లో దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ జ్యోతిర్లింగ టెంపుల్స్. జనరల్ గా టెంపుల్ స్టైల్స్ లో 3 వెరైటీస్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. దోస్ ఆర్ ఒకటి వచ్చేసి నగర ఆర్ శిఖరా స్టైల్. నగర స్టైల్ అన్నా శిఖరా స్టైల్ అన్నా ఒకటేనండి. అదే విధంగా ద్రవిడ స్టైల్, ఇంకొకటి వచ్చేసి వెసారా స్టైల్. నగర ఆర్ శిఖరా స్టైల్ వచ్చేసి మాక్సిమం మనం నార్త్ టెంపుల్స్ లో నగర ఆర్ శిఖరా స్టైల్. ఈ కేదార్నాథ్ టెంపుల్ కూడా నగర స్టైల్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ద్రవిడ స్టైల్ వచ్చేసి సదరన్ రీజియన్ లో ఉన్నటువంటి టెంపుల్స్ మాక్సిమం ద్రవిడ స్టైల్లో ఉంటాయి. అదే విధంగా వెసారా స్టైల్ ఏంటి అని అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ నగర స్టైల్, ద్రవిడ స్టైల్ ఈ రెండింటిని కలిపి వెసారా స్టైల్ ఉంటుంది. ఇది ఏ టెంపుల్స్ లో ఉంటుంది అంటే డెక్కన్ టెంపుల్స్ లో వెసారా టెంపుల్ స్టైల్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద్రవిడ స్టైల్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే లైక్ మన తిరుపతి టెంపుల్ కూడా ద్రవిడ స్టైల్లో ఉన్నటువంటి టెంపుల్. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ టెంపుల్ స్ట్రక్చర్స్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్? హూ ఇస్ ఇట్ అండి? మహాత్మా గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ రాలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్ ఫీల్డ్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అని కూడా చెప్తాం. లిటరేచర్ ఆయన రాసినటువంటి గీతాంజలి బుక్ కి నోబెల్ ప్రైజ్ లభించింది. సివి రామన్ గారికి ఫిజిక్స్ లో హీ హాజ్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ రామన్ ఎఫెక్ట్. అదేవిధంగా కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. మలాలా యూసుఫ్ జైతో పాటు 2014 లో హీ హాజ్ రిసీవ్డ్, కైలాస్ సత్యార్థి గారు రిసీవ్డ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఈయన దేని గురించి ఎక్కువ కృషి చేశారంటే చైల్డ్ లేబర్ కి ఎగెన్స్ట్, దాన్ని అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ కృషి చేశారు. మలాలా యూసుఫ్ జై గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా పాటుపడినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరికి 2014 లో నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. మహాత్మా గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ లభించలేదు. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ స్ట్రగుల్ మూమెంట్స్? ఎస్, సిపాయి మ్యూటినీ ఎప్పుడు జరిగిందండి? సిపాయి మ్యూటినీ, దట్ ఈస్ నథింగ్ బట్ సిపాయి రివోల్ట్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం. ఈ సిపాయి రివోల్ట్ ఏ ఇయర్ లో జరిగింది? 1857 లో జరిగింది. బెంగాల్ పార్టిషన్ ఎప్పుడు జరిగిందండి? 1905 లో బెంగాల్ పార్టిషన్ జరిగింది. ఎవరు చేశారండి బెంగాల్ పార్టిషన్? వచ్చేసి లార్డ్ కర్జన్ గారు బెంగాల్ పార్టిషన్ చేయడం జరిగింది. దాని తర్వాతే కదండి 1905 నుంచి 1908 వరకు జరిగినటువంటి మూమెంట్ ఏంటండి? స్వదేశీ మూమెంట్. ఈ మూమెంట్ నే వందే మాతరం మూమెంట్ అని కూడా అంటాం. స్వదేశీ మూమెంట్ ని అంటాం. గాంధీ గారు తలపెట్టినటువంటి మూమెంట్, స్వదేశీ మూమెంట్ వచ్చేసి 1905 నుంచి 1908 వరకు. చంపారన్ సత్యాగ్రహ, గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహ. ఏ మూమెంట్ లో సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు అన్న క్వశ్చన్ అడిగినా ఇట్ ఈస్ ఆల్సో చంపారన్ సత్యాగ్రహ. ఎక్కడ స్టార్ట్ చేశారనంటే బీహార్ లో స్టార్ట్ చేశారండి. ఏ ఇయర్ అంటే 1917 లో స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ఇట్ అంటే పెజెంట్ మూమెంట్.
That is Champaran Satyagraha started by Gandhi, in which for the first time Satyagraha concept was used. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారండి, ఎప్పుడు లాంచ్ చేశారు? 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. 1922లో లైక్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ మూవ్మెంట్ ని అబ్రప్ట్ గా ఆపేయడం జరిగింది 1922లో. అదేవిధంగా February 4th 1922 ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇప్పటికి కంప్లీట్ అయ్యి 2021కి సెంటెనరీ, రీసెంట్ గా మోడీ గారు దీనికి సంబంధించి సెంటెనరీ సెలబ్రేషన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఆన్ February 4th. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అదేవిధంగా మిమ్మల్ని జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఆర్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అయినా, ఖిలాఫత్ మూవ్మెంట్ అయినా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, రౌలట్ యాక్ట్, ఇవన్నీ కూడా ఏ ఇయర్ లో జరిగాయి అండి అని అంటే ఇన్ ద ఇయర్ 1919. వీటి యొక్క పర్యవసనమే 1920లో జరిగినటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అదేవిధంగా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఎప్పుడు జరిగిందండి? 2 phases లో జరిగింది కదా. వన్ థింగ్ ఈజ్ 1930 to 1931, దాని తర్వాత 1932 నుంచి 34 వరకు 2 phases లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నది జరిగింది. దాని తర్వాత దానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. సైమన్ కమిషన్ అన్నటువంటిది ఇండియాకి ఎప్పుడు రావడం జరిగింది? సైమన్ కమిషన్ అని అడిగితే ఇన్ ద ఇయర్ 1928 అండి. అదేవిధంగా ఫైనల్ మూవ్మెంట్ వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ ఇయర్ లో జరిగిందండి? 1942లో జరిగింది క్విట్ ఇండియా మూవ్మెంట్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ డ్యూరింగ్ అవర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See which of the following is not correct. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే ఏది కరెక్ట్ కాదు అని అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఆమ్నెస్టీ అన్నది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే లండన్ లో ఉన్నాయండి. సో ఇది మాత్రమే తప్పు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO జెనీవా స్విట్జర్లాండ్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC. ఈ ఆప్షన్స్ అన్ని కరెక్ట్ అండి. అదే విధంగా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా జెనీవా స్విట్జర్లాండ్ లోనే ఉందండి. అదే విధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? రోమ్ ఇటలీలో ఉన్నాయి. అదే విధంగా యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ప్యారిస్ ఫ్రాన్స్ లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అదే విధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే హేగ్ నెదర్లాండ్స్ లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. క్లియర్ కదా? ఓకే, well, that's all for today. We'll be meeting very shortly. Until then, thank you.